ఉండదు. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవచ్చు. ఇలాంటి హిందూయిజం లో ఒక బుక్ లోని పుట్టుకతోనే నీ క్యాస్ట్ ని డిసైడ్ ఎలా చేయగలరు? సనాతన ధర్మంలో దేన్ని అయినా కరెక్ట్ గా అర్థం చేసుకొని నీకు నచ్చిన విధంగా బ్రతకొచ్చు. అదే క్యాస్ట్ విషయంలో అయినా. ఇదే మన గ్రంథాల్లో కూడా ఉంది. సనాతన ధర్మంలో చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి. అవి ఒక మనిషి మంచిగా ఎట్లా బ్రతకాలో నుండి దేవుణ్ణి ఎలా ప్రసన్నించాలో అని కూడా ఉంటాయి. సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలను చదివితే ఒక మనిషికి చాలా నాలెడ్జ్ వస్తుంది. అన్నిటికంటే ముందు వచ్చినాయి వేదాలు, దాని తర్వాత వచ్చినాయి ఉపనిషత్. ఇవి వేదాల యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అని కూడా అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చినాయి పురాణాలు. దీంట్లో కథల ద్వారా మనుషులకి నాలెడ్జ్ ని నేర్పింది. ఇప్పుడు మనం ఎన్ని అయితే దేవుళ్ళని వాళ్ళని పూజించే టెక్నిక్స్ ని మనం చూస్తున్నామో అవన్నీ ఈ పురాణాల నుండి వచ్చినాయి. పురాణాల తర్వాత 2 గ్రంథాలు వచ్చినాయి. వాటిని మనం ఇతిహాసాలు అంటాం. అవే రామాయణం అండ్ మహాభారతం.